శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు పాగాలంకరణలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పాగాలంకరణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. దేవాలయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్న ఆ బంగారు గోపురమే స్వామి పరమేశ్వరుడు కొలువైన క్షేత్రము. ఆ కిందనే తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న నవనందులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉదయమే శనగల బసవన్నకు అభిషేకము పూజాదులు నిర్వహించిన అనంతరం ఈరోజు శివరాత్రి పర్వదినం కావడంతో ఈరోజు రాత్రి 12 గంటలకు అశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకోసం ప్రధాన అర్చకులు అందరూ ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు శివరాత్రి అర్ధరాత్రి విశేష అలంకరమైన పాగా అలంకరణమైన ఒక ప్రత్యేక అలంకరణ జరుగుతుంది. ఈ పాగా అలంకరణ అనేది ఈరోజు శివరాత్రి అర్ధరాత్రి అంటే చతుర్దశి రోజున రాత్రి 12 గంటల ప్రాంతంలో లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. లింగోద్భవ కార్యక్రమం అంటే ప్రస్తుతం ఆ గోపురం కింద ఉన్న శివాభిషేకం జరుగుతూ ఉండగానే మాచర్లకు చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు అనే రోజుకు ఒక మూర చొప్పున 365 రోజుల పాటు 365 మూరలతో ఆర్గానిక్తో పండించిన నూలు వస్త్రంతో చేసిన ఒక పెద్ద పంచని తీసుకొచ్చి స్వామివారి పెళ్లి కొడుకుగా చిత్రీకరించేందుకు ఆ చుట్టూ నవనందుల చుట్టూ ఆయన అర్ధనగ్నంగా ఎలాంటి వస్త్రం లేకుండా మొత్తం ఈ అలంకరణంతా లైట్లలో ఆఫ్ చేసి ఆయన నగ్నంగానే ఆ పాగాని ఆ నవనందలను అలంకరించుకుంటూ ఆ గోపురం చుట్టూ ఆ శివునికి తలపాగలాగా ఏర్పాటు చేసే విధంగా ఆయన ఒక పెళ్లి కొడుకులాగా ముస్తాబు చేసిన అనంతరమే తర్వాత పార్వతుల కళ్యాణం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ గోపురం వద్దనే కింద పరమేశ్వరుడు కొలువు తీరై ఉన్నాడు. ఆ పక్కనే ఆయన వెనకలే భ్రమరాంబాదేవి 6వ శక్తిపీఠంగా కొలువు తీరిన అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటలకు ఈ పూజను తిలకించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలం తరలి వచ్చారు. ప్రస్తుతం ఇందుకోసం ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు గస్తీలు నిర్వహిస్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులు కాక దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా సుమారు వారు కూడా మరొక 1000 మంది దాకా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా శ్రీశైలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రత్యేకంగా క్యూ లైన్ల వద్ద ఉండి ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. ఎస్పీ గారు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి సరైన సమయంలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా ఆయన తన సిబ్బందితో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాకీటాకీల ద్వారా ఎప్పటికీ తన సిబ్బందిని అలర్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మనం శ్రీశైలం ప్రధాన ఆలయంలోని గర్భాలయం వద్దనే ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఆ బంగారు గోపురం వద్దనే కింద కొలువైన మహా శివుడు అక్కడే కొలువై తీరా ఉన్నాడు. ప్రస్తుతం ఇది 2వ ద్వాదశ జ్యోతిర్లింగంగా మనకు పీఠాల్లో 6వ శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారు కూడా కొలువైన క్షేత్రం పక్కనే ఉంది. ఆ అమ్మవారికి కూడా అలంకరణలు ఇప్పటి నుంచే విశేషమైన అలంకరణలన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పొద్దున ఉదయం నుంచి కుంకుమార్చన మంత్రపుష్పం తదితర పూజలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం అనంతరం అలంకరణ కూడా పెద్ద ఎత్తున చేశారు అర్చకులంతా. ప్రస్తుతం మనము ఉన్నాము శ్రీశైలం గర్భాలయం వద్దనే ఉన్నాము. అక్కడ చూస్తే మనము హరిహరి రాయ గోపురం వద్ద ఉన్నాం. హరిహర రాయ గోపురం వద్ద నుంచి విఐపీలంతా అక్కడ నుంచి వచ్చి భాగ దర్శనం చూసేందుకు పెద్ద ఎత్తున ఈ హరిహర రాయ గోపురం నుంచి వస్తారు. ఇక్కడ నుంచి ఇదే విధంగా చూస్తే ఆ ముందు వైపు నుంచి చూస్తే శ్రీకృష్ణదేవరాయ గోపురం ఉంది. ఆ శ్రీకృష్ణదేవరాయ గోపురం నుంచి వచ్చిన విఐపీలంతా ఆ గేటు ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఇటువైపు బ్రహ్మానందరాయ గోపురం ఉంది. ఈ 4 గోపురాల మధ్యనే ప్రధానంగా ఈ పాగాలంకరణ జరుగుతుంటుంది. ఇప్పటికే రాత్రి విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసేందుకు టెక్నీషియన్లంతా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరే ఉన్నారు. ఈ టెక్నీషియన్లంతా కూడా రాత్రి జరిగే పాగా దర్శనం కోసం మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఆ లైట్ డెకరేషన్స్ కానీ మొత్తం సిబ్బంది టెక్నీషియన్లంతా ఇక్కడే ఆహర్నిశలు కృషి చేస్తూ వారు ఎంతో కృషి చేస్తున్నారు. రాత్రి మొత్తం విద్యుత్ దీపాలంకరణలతో మొత్తం ఆలయం మహాశివుని గోపురం బంగారు గోపురం తలతల దగదగా మెరిసిపోనుంది. ఇందుకోసమే ఏర్పాట్లంతా మొత్తం పెద్ద ఎత్తున చేసేందుకు ఆలయ సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ మొత్తం అప్రమత్తమై ఎప్పటికప్పుడు చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ గర్భాలయంలోనే ఉన్నాం. ఈ గర్భాలయంలో రాత్రి 12 గంటలకు విశేష అలంకరమైన పాగా దర్శనం జరగబోతుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం బయట కూడా ఇంకా వనయాత్రలో ఉన్న భక్తులు కూడా వస్తే శ్రీశైలానికి భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉంది. కెమెరా జర్నలిస్ట్ మణికంఠతో కృష్ణ, ఐ న్యూస్.